ఊరు ముందుకొచ్చాక ఉరుకులు పెట్టినట్టుగా మోడీ ప్రభుత్వం చాలా హడావుడిగా ఆఖరి రోజున లోక్సభలో తర్వాత రాజ్యసభలో రిజర్వేషన్ల పెంపు ఈబీసీ రిజర్వేషన్లు 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా అగ్రకులాల వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా ఒక బిల్లును ఆమోదింపచేసింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. 15-16 అధికరణాలను సవరించడం ద్వారా కుల ప్రాతిపదికతో నిమిత్తం లేకుండా ఆర్థిక కులబద్ధతో వాళ్లకు రిజర్వేషన్లు కల్పించటం అని. సహజంగా అన్నం పెడతామంటే ఎవరు కాదన్నారు కాబట్టి, అలాగే ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో అగ్రకులాల్లో ఉన్న పేదలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా, పెద్ద పార్టీలు ఏవి కూడా దీన్ని వ్యతిరేకించలేదు. వ్యతిరేకించకుండా ఆమోదించాయి. చూసారా, మా ఘన విజయం ఇది, మా అస్త్రం పనిచేసింది, ఆఖరి సిక్సరు, ఇలాంటి మాటలని కూడా బీజేపీ నాయకులు చాలా గొప్పగా చెప్పుకున్నారు. వాస్తవం ఏమిటంటే, మరి నిజంగా అందరూ బలపరిచే ఈ శాసనాన్ని కేవలం మీరొక్కరే, అది కూడా ఆఖరి క్షణంలో ఆఖరి ఎన్నికల పాచికగా ఎందుకు తెచ్చారు? ఇప్పుడు తెచ్చారు కాబట్టి ఎన్నికల పాచిక అని ఎవరైనా చెప్పగలుగుతారు. దీనికి ఏం పెద్ద రాజకీయమైన అనుభవం, పరిజ్ఞానం అక్కర్లేదు. ఎన్నికల పాచిక ఒక బిల్లు తెచ్చి దాన్ని ఆమోదింప చేసుకోవడం గొప్ప రాజనీతిజ్ఞత కానీ పెద్ద విజయం కానీ కాదు. దాన్ని మేము ఇంకా ముందు చాలా కసరత్తు జరగాల్సి ఉంటుంది. ఇచ్చామని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి మీకు ఉపయోగపడవచ్చు. ఇంకోటి, ఉత్తరప్రదేశ్లో అలాంటి చోట్ల అగ్రవర్ణాల ఓట్లు దూరం కాకుండా ఉండటానికి కొద్ది గొప్ప, అంటే ఎస్పీ బీఎస్పీ కలిశాయి కాబట్టి బీజేపీ దెబ్బతినే ప్రమాదం ఉన్నందువల్ల అక్కడ అగ్రకులాల ఓట్లు పోకుండా కాపాడుకునే ఒక ప్రయత్నంలో కూడా ఇది భాగం కావచ్చు. అది ఎలా జరుగుతుంది అనేది ఒక ప్రశ్న అయితే, ఇందులో చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. మొదటిది, సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసులో చెప్పినటువంటి 50% దాటకూడదు రిజర్వేషన్లు అన్న ప్రశ్న ఒకటి ఉంది. ఈ 50% కుల ప్రాతిపదిక మీద తప్ప మేము కొత్తగా తెచ్చిన ఆర్థిక అసమానతలకు వర్తించదని అరుణ్ జైట్లీ చేసే వాదనను అత్యున్నత న్యాయస్థానం ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకోకపోతే కథ మొదటికి వస్తుంది. ఇప్పటికే ఆ విధంగా దాన్ని సవాల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అంతకంటే కూడా ముఖ్యమైన విషయం, అసలు ఎలా నిర్ణయిస్తారు ఇది? అగ్రకులాల్లో పేదలు కూడా ఉన్నారు, అది చాలా నిజమే. కానీ దేశంలో, అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఎన్ఎస్ఎస్ ప్రకారం దేశ జనాభాలో 99% మంది 8 లక్షల రూపాయల లోపు ఆదాయంలోకే వస్తారు. 99% మంది. ఇంకోటి, ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వీసెస్ IHDS సర్వే ప్రకారం చూస్తే 98% మంది ఈ ఆదాయం 8 లక్షల లోపు ఆదాయంలోకి వస్తారు. అంటే దేశ జనాభాలో 98-99% మందికి రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేనా? అలా కల్పించిన తర్వాత ఇంక రిజర్వేషన్లు అన్న మాటకు అర్థమేముంటుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న. మూడవది, ప్రభుత్వం యొక్క వైఖరికి సంబంధించి ఇటీవల 8-9 తేదీల్లో కార్మికులు సమ్మె చేశారు. తమకు నెలకు 18,000 కనీస వేతనం నిర్ణయించాలని. నెలకు 18,000 కనీస వేతనం ఇస్తే ఏడాదికి 2,15,000 రూపాయల దాకా అవుతుంది. దానికే ప్రభుత్వం సిద్ధపడడం లేదు. అంటే ఏడాదికి 2 లక్షల వేతనం ఇవ్వడానికి సిద్ధపడని ప్రభుత్వం 8 లక్షలు వచ్చే వాళ్ళని పేదలుగా ఎలా పరిగణిస్తుంది? అలాగే 5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ మినహాయింపు ఇవ్వమని ఉద్యోగులు అడిగే కోరికను ఎప్పుడూ ఒప్పుకోవడం లేదు. 5 లక్షలు వచ్చేవాళ్ళు సంపన్నులే, వాళ్ళు పన్ను కట్టాల్సిందే అని మీరు అంటున్నారు. 2 లక్షలు 5 లక్షలనే గౌరవించని మీరు 8 లక్షలకి ఆదాయం ఉన్న వాళ్ళని పేదలు అని మీరు ఎలా చెప్తున్నారు అనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇంకోటి, దీని ప్రభావం ఇతర రిజర్వేషన్ల మీద ఎలా పడుతుంది? మండల్ కమిషన్ సిఫార్సులు వచ్చినప్పుడు దాన్ని 49 దగ్గర ఆపినప్పుడు బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించారు. దేశ జనాభాలో కనీసం 40% మంది బీసీలు ఉంటారని చెప్పి అనేక అంచనాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ కూడా ఉంటారు తెలంగాణ లాంటి చోట్ల. మరి వీళ్ళందరికీ 27% రిజర్వేషన్లు సరిపోవని ఒకవైపు చెప్తూ ఉంటే, మరి మీరు ఇతర రిజర్వేషన్లు కల్పిస్తూ వెళ్తే వీళ్ళ రిజర్వేషన్లు ఏమవుతాయి? ఇప్పటికే SC/ST ఉద్యోగాల బ్యాక్లాగ్లన్నీ పేరుకొని పోతూ ఉంటే వాటిని భర్తీ చేయకుండా అగ్రవర్ణాల రిజర్వేషను, ఆర్థిక రిజర్వేషన్లు అంటే దాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు? కుల సర్టిఫికేట్లు SC/ST BC సర్టిఫికేట్లు తేవడమే గగనంగా ఉంది కదా. వీళ్ళ ఆదాయం ఎంతకంటే తక్కువగా ఉందని EBC సర్టిఫికేట్ ఎలా తీసుకొని వస్తారు? ఎవరిస్తారు? ఎప్పుడు ఇస్తారు? దాన్ని ఎలా ఆమోదిస్తారు? దానికి ఉండేటటువంటి శాంక్టిటీ, ఆమోదయోగ్యత, విశ్వసనీయత ఎంత అనే ప్రశ్న చాలా ఉంది. ఈ లోతుపాతులన్నీ కూడా మోడీ ప్రభుత్వానికి పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నికల్లో గట్టెక్కడానికి దీని ఒక పాచికగా చేసుకోవడం మటుకే వాళ్ళకి అవసరం కాబట్టి బిల్లును ఆమోదించాం అనిపించారు.
ఇంతటితో దీన్ని పక్కన పెట్టేస్తారు. ఇంకో కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. మోడీ అన్నట్టుగా ఎప్పుడు ఏదో ఎన్నికలు జరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు తీసుకురావాల్సిందే అని ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి తీసుకొచ్చారని పరోక్షంగా అంగీకరిస్తున్నారనమాట. కానీ బిల్లును ఆమోదించేసి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల తమ విషయంలో అనేక ఘర్షణలు ఉద్రిక్తతలు మనం చూసాము. ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్లను బీసీ సంఘాలు వ్యతిరేకించడం చాలా చోట్ల జరుగుతుంది. ఎస్సీ సంఘాలు కూడా కాదనే పరిస్థితి కూడా ఉంది. ఈ జనాభా ఆర్థిక కొలబద్ద అన్ని చోట్ల ఒక విధంగా ఉండదు. పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, కుగ్రామాల్లో, వెనుకబడిన రాష్ట్రాల్లో ఇదంతా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇది చూడడానికి చాలా పైకి చాలా హేతుబద్ధంగా సమర్థనీయంగా కనిపిస్తున్నప్పటికీ చాలా చిక్కులతో కూడినటువంటి మొక్కుబడిగా తెచ్చినటువంటి ఎన్నికల పాచిక అని మనం చెప్పక తప్పదు. అయినా అందరూ సుహృద్భావంతో బలపరిచారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నిర్దిష్టంగా నిర్మాణాత్మకంగా చేసి నిజంగా అమలు జరపడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది తప్ప ఒకవైపున ఉద్యోగ నియామకాలు చేయకుండా, రెండో వైపున ఖాళీలు భర్తీ చేయకుండా, మూడో మేము రిజర్వేషన్లు కల్పిస్తామంటే అది లేని దానికోసం వివిధ తరగతులు కీచులాడుకునే పరిస్థితి కల్పించడానికి మాత్రమే దోహదపడుతుంది. కాబట్టి ఇక్కడ వెంటనే కావాల్సింది ఒక నిర్దిష్ట రూపం ఇవ్వటం, దాన్ని వెంటనే అమలు చేయడానికి అవసరమైన భారీ ఎత్తున నియామకాలు జరపటం. మూడోది ప్రైవేటీకరణ బాగా పెరిగిపోయి ప్రైవేట్ రంగం విస్తృతమవుతున్నప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అనే సూచన వచ్చినా ప్రభుత్వం ఆమోదించలేదు. దాన్ని కూడా ఇప్పటికైనా ఆలోచించాలి. బ్యాక్లాగ్ పోస్టులు కూడా వెంటనే భర్తీ